ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి అనుగుణంగా ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత చేరువ చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు, రిజిస్ట్రేషన్ లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని విభజించి తిరుచానూరులో ఏర్పాటు చేసిన కొత్త కార్యాలయాన్ని మంత్రి సత్యప్రసాద్, ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఎకానమీ పెరుగుతూ ఉంది, రెవెన్యూ పెరుగుతూ ఉంది, ఈ ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ అవసరం ఉందో దాన్ని అధ్యయనం చేసి అక్కడ దాన్ని విభజించి అద్భుతమైనటువంటి ప్రజలకు పరిపాలన వాళ్ళ లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లాకు ఒక సేవా కేంద్రాలు కూడా తేవాలని చెప్పేసి, ఎందుకంటే తిరుపతి ప్రైమ్ సెంటర్ కాబట్టి తప్పకుండా మొట్టమొదటిది కూడా పైలట్ గా కూడా తప్పకుండా తిరుపతి నుంచి స్టార్ట్ అయిపోతా ఉన్నాం కాబట్టి సేవా కేంద్రాలు కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఇంకా 151 అద్దె భవనాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో అవన్నీ కూడా పగడ్బందీ పక్క బిల్డింగ్లు నిర్మించి ఈ సర్వే 1.0 గతంలో చేశారు. ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి వీఆర్ఓ అవ్వచ్చు, సర్వేయర్ అవ్వచ్చు, అలాగే మండల స్థాయి అధికారి ముగ్గురు సంతకాలు పెట్టి దాని తర్వాత అతను హ్యాపీగా అతను ఈకేవైసీ చేస్తేనే మేము ఈ సర్వే పూర్తయిందని చెప్పేసి నిర్ధారించుకునే పద్ధతి తెచ్చాం.